ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 29 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 రాజుల గ్రంథం 5, 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 20వ అధ్యాయము 29 నుండి 47వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని బలపరిచి మీ హృదయ వాంఛలను ఆయన తీర్చునుగాక. సియోను కొండల మీదికి దిగివచ్చే ఆ మంచు తడిపి మిమ్మల్ని దైవ సంబంధమైన గొప్ప కృపలోనికి తోడుకొని వెళ్ళునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనం. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేలను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకి మాంసం తినాలని ఒక ఆశ కలిగింది. వారు దేవుణ్ణి విశ్వాసంతో అడిగి ఉండాలి. కానీ వాళ్ళకి అలవాటు ఏంటంటే ఏ చిన్న సమస్య వచ్చినా వారు మోషే మీద, అహరోను మీద, దేవుని మీద సనుగుతూ రావడం వారికి అలవాటైన ఒక విచారకరమైన విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, మన అవసరాలు ఏంటో దేవునికి తెలుసు, మన కోరికలు ఏంటో కూడా నీకు తెలుసు. మనం యథేచ్ఛగా విశ్వాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పకుండా మన మొర్ర ఆయన వింటాడు, మనకి ఖచ్చితంగానే జవాబిస్తాడు. కానీ ఆయన మీద సనగడం, అభ్యంతర పడడం, ఆయన ఇస్తాడో ఇవ్వడో అని సందేహించడం, అది దేవుణ్ణి అవమానించడమే అవుతుంది. ఎప్పుడు మనం అలా చేయడానికి వీలు లేదు ప్రియులారా. మన విశ్వాసంతో అడగాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు సనిగిన గొనిగిన దేవుడు వారిని అర్థం చేసుకొని అద్భుతంగా ఆయన పూరేలని రప్పించాడు వారి పాలెంలోకి. ఆ పూరేలు ఎక్కడి నుండి వచ్చినాయి? సముద్రం నుండి వచ్చేసినాయి అట. వారు ఏ కొంచెమో అడిగి ఉంటారు, కానీ దిన ప్రయాణమంత దూరం వరకు భూమికి 2 మూరల ఎత్తున వాళ్ళ పాలెం ఈ ప్రక్క ఆ ప్రక్క భూమికి 2 మూరల ఎత్తున విస్తారంగా ఆ పూరేలు వచ్చి పడ్డాయి. ఆ పూరేలు ఎలా వచ్చాయి? ఒక గాలి దేవుని సన్నిధి నుండి బయలుదేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అవసరాలను తీర్చడానికి, నీ హృదయ వాంఛను తీర్చడానికి దేవుని సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరబోతుంది. ఆ గాలి నీ అవసరాలను, నీ అక్కర్లను, నీ సమస్యలను ఇట్టే తీర్చివేయగలదు. ఆయన ఏదైనా చేయగలడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా? ఈ పూరేళ్ళు వాస్తవానికి అరణ్యములో, అడవుల్లో దొరుకుతాయి. అడవుల్లో దొరికే ఈ పూరేళ్ళు సముద్రం నుండి ఎలాగొచ్చాయంటే దేవుడు అక్కడ వాటిని క్రియేట్ చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగిన దేవుడు, ఒకవేళ మీరు అటో ఇటో చూస్తుండవచ్చు, కానీ మీ అంచనాలకు మించి ఆయన వేరొక దిక్కు నుండి, వేరొక స్థలము నుండి, వేరొక వ్యక్తి నుండి మీ కొరకు సమస్తమును సిద్ధపరిచి ఆయన తీసుకొని రాగలడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రభువును మనం కలిగి ఉన్నాం.
సముద్రం నుండి పూరేలు రావడమా? కలలో కూడా ఊహించలేదు. సముద్రములో నుండి మనం చేపలను చూసాం, తిమింగలాలు చూసాం, సముద్రములో తిరుగులాడే జలచరాలు చూసాం. కానీ రెక్కలు కలిగినటువంటి ఆ పిట్టలు, ఆ పూరేలు రావడం ఎంత వింతగా ఉంది. అవును, మన దేవుడు వింతలు చేసేవాడు. నీ కోసం వింతలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వింతైన కార్యాలు జరిగించడానికి ఆయన ఈ దినమున నిన్ను కోరుకున్నాడు. మీరు ఆయన శక్తి మీద, ఆయన బలం మీద, ఆయన మహిమ మీద, ఆయన వాగ్దానం మీద ఆధారపడినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితుల గుండా, ఆ చోటి గుండా ఒక నూతనమైన కార్యాన్ని మీ కొరకు జరిగిస్తాడు. అట్టి కార్యం కొరకు మీరు ఎదురు చూడండి. మన దేవుడు శూన్యములో నుండి సృష్టిని కలిగించిన దేవుడు కనుక మీ కొరకు ఏదో ఈరోజు ఆయన చేయబోతున్నాడు. నిరీక్షణతో ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా అక్కరలు తీర్చడానికి ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని విశ్వాసంలో పురికొల్పినందుకు వందనాలు. మా తండ్రి, మా ప్రియులను ఆశీర్వదించి, బలపరిచి, దీవించి, వర్ధిల చేయమని, మీ కృపా సమాధానములతో నింపుమని, ప్రభువా, సముద్రములో నుండి పూరేలను రప్పించిన నీవు మా ప్రియులకు వారు యోచించని స్థితిలో నుండి, స్థలములో నుండి, వ్యక్తుల నుండి మీరు వారి కొరకు గొప్ప కార్యాలు చేస్తారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అట్టి కార్యము నేడే మీరు జరిగించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.